సడన్గా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలా నెంబర్ చూసి ఇది 13తో డివిజిబుల్ అవుతుందా అవతా అనే కన్ఫ్యూషన్ మీకు ఎప్పుడైనా క్రియేట్ అయిందా? సరే, ఈ వీడియోలో 13 డివిజిబిలిటీ రూల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 2 అంటే 2 స్టెప్పుల్లో సాల్వ్ చేయొచ్చు. యూనిట్స్ ప్లేస్ని 4తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 1 ఉంది, 1ని 4తో మల్టిప్లై చేస్తే ఏమైంది 4. రిమైనింగ్ నెంబర్కి ఈ రిజల్ట్ యాడ్ చేయండి. రిమైనింగ్ నెంబర్ ఏంటి 100, రైట్? ఆ 100 4ని యాడ్ చేయండి, 104 వచ్చింది. అంతే, మీకు ఆ వచ్చిన రిజల్ట్ 0 కానీ 13 కానీ 13 మల్టిపుల్స్ కానీ అయితే టోటల్ నెంబర్ అంతా కానీ డివైడ్ అయిపోద్ది. మీకు ఇప్పుడు 104 కూడా తెలియదు అనుకోండి, మళ్ళీ ప్రాసెస్ ఏం చేస్తారు, రిపీట్. అప్పుడు ఏం చేస్తారు, యూనిట్స్ ప్లేస్లో ఉన్నది 104కి 4 4 16. రిమైనింగ్ నెంబర్ ఎంత 10. ఆ 10కి 16 యాడ్ చేయండి 26. ఇది తెలుసు కదా మనకి 13 2s 26. అంతే, మన మదర్ నెంబర్ ఉంది కదా 1001, ఆ నెంబరు నెక్స్ట్ 104, ఈ రెండు కూడా 13తో డివిజిబుల్ అవుతాయని చెప్పేసి మనం ప్రూవ్ చేసేసాం, రైట్? సరే, మీకు ఈ డివిజిబిలిటీ రూల్ అర్థమైతే 3181 అనేది 13తో డివిజిబుల్ అవుతుందా అవదా అనేది మీరే ఆన్సర్ చేయాలి, రైట్? ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫేస్ చేస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాథ్స్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్.